ఆచి చికెన్ మసాలా 89 టెస్ట్ సెషన్స్, 13 సబ్జెక్టులు, 67 టైప్ ఆఫ్ పోస్టులు, 24 రోజుల్లో 42,000 క్వశ్చన్స్ సెలెక్ట్ చేశారు. అందులో కూడా మీరు చూస్తే ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఏ విధంగా పెట్టాలనో బెస్ట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశారు. ప్రీ ఎగ్జామ్ కానీ, డ్యూరింగ్ ఎగ్జామ్ కానీ, పోస్ట్ ఎగ్జామ్ కానీ ఎక్కడ జీరో టాలరెన్స్ కింద, జీరో కాంప్రమైజ్ కింద ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. 154 సెంటర్లో పరీక్షలు జరిగాయి. 19 అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ చేసే పరిస్థితికి వచ్చారు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్లో మొత్తం కండక్ట్ చేశారు. డిక్లరేషన్ ఆఫ్ స్కోర్స్ కూడా ఎవ్రీథింగ్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ అధ్యక్ష. ఇంకొక పక్కన హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ఎంతమందికి ఇచ్చారో కూడా వర్టికల్ మొత్తం వెరిఫికేషన్ అవుట్కమ్ చూస్తే 16,291 వ్యక్తుల్ని కంప్లీట్ చేసి కన్సిడర్ చేస్తే 15,941 మంది సెలెక్షన్ అయ్యారు. 722 మంది రిజెక్ట్ అయ్యారు. దానిపైన ఆ మెరిట్స్ ప్రకారం ఇలాంటివన్నీ చేసే దిశ హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్. ఇటీవల మేము ఒక స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొచ్చాం. 2% నుంచి 3%కు పెంచాం. టోటల్గా మీరు చూస్తే దిశ 1-2 కాదు, 33,830 క్వరీస్ వచ్చాయి, సందేహాలు వచ్చాయి, ఫిర్యాదులు వచ్చాయి, అన్నిటికీ ఆన్సర్ చేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ జోనల్ లెవెల్లో కూడా 3 లెవెల్లో జోనల్ లెవెల్ కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీ, ఫైనల్ అపిలెంట్ అథారిటీ ఇలాంటి అన్ని పెట్టుకొని మొత్తం అన్ని కూడా అడ్రస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దేశ స్పోర్ట్స్ కోటా 421 మంది వేకెన్సీస్ ఉంటే 3,600 వచ్చారు. 5,328 పోస్టు ప్రిఫరెన్సెస్ ఇచ్చారు. ఇందులో కూడా మీరు చూస్తే దిశ 24-29 పాలసీ తీసుకొచ్చాం. 2 నుంచి 3%కి పెంచాం. దీనికి ఒక జీవో ఇచ్చాం. ఇచ్చిన తర్వాత దిశ మీరు చూస్తే జీవో నెంబర్ 4 చాలా స్పెసిఫిక్గా ఇష్యూ చేసి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే అమలు చేశారో అదే ఇక్కడ అమలు చేసే పరిస్థితికి వచ్చాం.